యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. యాకోబులో స్థలంలో మరియమ్మ అనే పేరు పెట్టుకో. యాకోబు అనే పేరులో జగన్ అనే పేరు పెట్టుకో. యాకోబు అనే పేరులో కిషోర్ అనే పేరు పెట్టుకో. యాకోబు అనే పేరులో చిరంజీవి అనే పేరు పెట్టుకో. యాకోబు అనే పేరులో పాస్టర్ అమ్మతేజ పెట్టుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఎప్పటికినే ఎన్నటికినే సిగ్గుపడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రత్యక్షత, నీవు ఎన్నడూ సిగ్గుపడవు యాకోబు. ఎందుకు అంటే ఈరోజు యాకోబు నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు చరిత్ర మారడానికి కారణం ఏంటంటే మనుషుల చుట్టూ తిరిగి అలసిపోయినాడు. ఇక లాభం లేదనుకునే ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడు. ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభించిన తర్వాత యాకోబు చరిత్రను దేవుడు తిరగ రాశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. అనగనగా మామిడి చెట్టు ఉందంట. ఆ మామిడి చెట్టు పక్కన ఇంకొక చెట్టు ఉందంట. ఊరు జనాలందరూ వెళ్తున్నారు, ఆ మామిడికాయ కోస్తున్నారు. ఆ మామిడికాయ కోసి ఇలాని కోసి కొరుకుతున్నారు. కొరకగానే ఛీ పుల్లగా ఉంది చెట్టు, ఛీ అని చెప్పి కొంచెం తిని ఇలా పడేస్తున్నారు. దాని పక్కనే మంచి బంగరపల్లి లాంటి స్వీట్ మంచి మామిడి చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు మీద నుంచి కాయ కోయగానే ఇలా తినగానే బా సూపర్ ఉంది. రేయ్, ఆ చెట్టు ఎందుకురా, మొత్తం అది వేస్ట్ చెట్టు, అది పులుపు చెట్టు, ఎందుకు పనికిరాని చెట్టు, ఆ చెట్టు కాయలు మనకొద్దు రా. ఇదిగో ఈ చెట్టు చాలా అద్భుతంగా ఉంది, చాలా తీయగా ఉంది, ఆ పులుపు చెట్టు ఎందుకు రండి అని చెప్పగానే ఈ పులుపుతో నింపబడిన ఈ చెట్టు ఏడుస్తా ఉందంట. ప్రతి సంవత్సరం గ్రామస్తులు వస్తున్నారు, కాయలు కోస్తున్నారు, తింటున్నారు, తిడుతున్నారు, ఆ కాయలు అక్కడ పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరలా సంవత్సరం వస్తున్నారు, ఆ కాయలు కోస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, పడేస్తున్నారు. పడేయడం మాత్రమే కాదు కానీ తిడుతున్నారు. పడేయడం మాత్రమే కాదు కానీ కొంచెం కొరిగి ఛీ అని వెళ్ళిపోతున్నారు. ఇట్లా కాదయ్యా అని మామిడి చెట్టు ఏడుస్తా ఉందంట, దిగులు పడతా ఉందంట. ఆ మామిడి చెట్టు ఏడుస్తూ 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 ఉన్నప్పుడు, ఎందుకని నన్ను పులుపు చెట్టుగా పుట్టించావు, ఎందుకని నాకు ఈ జన్మనిచ్చావు, ఎందుకని నా బ్రతుకుని ఇలా ఇచ్చావు, అందరు నన్ను తిడుతున్నారు, కొంచెం తింటున్నారు, ఛీ అంటున్నారు, ఆ కాయ అక్కడ పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా నన్ను పుట్టించావు, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు అని మామిడి చెట్టు
ఏడుస్తా గుండెలు పగిలిపోతూ ఏడుస్తున్నటువంటి టైంలో ఆ తోటమాలి వచ్చిండంట. తోటమాలి వచ్చి అడుగుతున్నాడంట చెట్టునే, మామిడి చెట్ట ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? చెప్పు, నీ బాధకి కారణం ఏంటి చెప్పు అంటే, అయ్యా ఇదిగో ఆ చెట్టేమో తీయటి కాయని మంచిగా తిని అందరూ ఆ చెట్టుని మెచ్చుకుంటున్నారు, నన్నేమో కొంచెం తింటున్నారు, చీ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్కరు చీ అంటే నాకు బాధ ఉండదు. చూసిన ప్రతి ఒక్కరు నా చెట్టు నీడన నిలబడడానికి కూడా ఎవరికి ఇష్టం లేదయ్యా. అందరు నన్ను చీ అంటున్నారు, నాకు బతకాలని లేదు, దయచేసి నన్ను నరికేవా, నన్ను నరికేసే, నాకు బతకాలని లేదు, ప్లీజ్. ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ నిందలు నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ దయచేసి నన్ను నరికేయ్ అని చెప్పి ఏడుస్తా ఉన్న చెట్టునే తోటమాలి ఓదార్చాడంట. అయితే ఆ తోటమాలి అన్నాడంట, చెట్ట, ఓ మామిడి చెట్ట, ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటిదంటే, ఉంచితే తియ్యటి చెట్టు వలె, స్వీట్ చెట్టు వలె, కాయలు కాసే స్వీట్ కాయలు కాసే చెట్టు వలె ఉంటేనే నన్ను బ్రతకని, లేకపోతే గొడ్డలి తీసుకొని రంపం తీసుకొని నన్ను నరికేసి నా జీవితాన్ని లేకుండా చేసేసాయి అని చెప్పి ఆ చెట్టు చెప్పిందంట. అయితే నీకు తియ్యటి కాయలు కావాలా? ఎస్, నేను తియ్యటి కాయలను జన్మనివ్వాలనుకుంటున్నాను, తియ్యటి కాయలు నా ద్వారా బయటికి రప్పించాలనుకుంటున్నాను. ఎవరైతే నన్ను అవమానాలు పాలు చేశారో, ఎవరైతే నా కాయలు తిని నన్ను చీ అన్నారో వారి ముందే నేను తల ఎత్తుకునేలా ఉండాలనుకుంటున్నాను అని ఆ తోటమాలితో ఆ చెట్టు చెప్పగానే తోటమాలి పక్కన తియ్యటి చెట్టు చిన్న కొమ్మ ఒకటి కట్ చేశాడు. కట్ చేసేసేసి ఈ పులుపు చెట్టుని కొంచెం కట్ చేసి ఈ మొక్కని ఇలా అంటుపెట్టి దానికి ప్లాస్టర్ చుట్టాడు. ఈ పులుపు చెట్టు తియ్యటి చెట్టుతో అంటు కట్టబడింది, చిగురించింది, పువ్వులు కాసింది, కాయలు కాసింది. కాయలు కాసిన తర్వాత గ్రామ ప్రజలు వచ్చారు. వచ్చి కాయలు కోయడానికి వస్తే, ఏయ్ చీ, అది వేస్ట్ చెట్టు రా, ఇన్ని సంవత్సరాలు దాని బ్రతుకు వేస్ట్, ఆ చెట్టు బ్రతుకు వేస్ట్, ఆ చెట్టు వద్దు, మనకి ఈ చెట్లే కావాలి అని చెప్పి వెళ్తుంటే ఒక వ్యక్తి మాత్రానికి సరే చూద్దామని చెప్పి పైకి వెళ్ళి కోసాడంట. కోయగానే అద్భుతమైనటువంటి రీతిలో తీయగా ఆ కాయలు మారిపోయినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. తీయగా మారిపోయినాయి. రేయ్, మీకు పిచ్చి పట్టిందా? ఎవర్రా మీతో అన్నది ఇది చెట్టు పులుపు చెట్టు అనే? పులుపు చెట్టు కాదురా, ఈ చెట్టు అద్భుతమైనటువంటి తీయటి చెట్టు, రండి, మీకు డౌట్ ఉంటే తిందురు రండి అని చెప్పిన తర్వాత గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ చెట్టు కాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారంట. సూపర్ 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 అని చెప్పి తింటుంటే తన కన్నీళ్లు నాట్యముగా మార్చబడ్డాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. తిన్న ఆ కాయలు, ఆ తిన్న కాయ, ఎవరైతే ప్రజలు కాయలు తిన్నారో ఆ ప్రజలందరూ వెళ్ళి చెప్తున్నారంట, ఇన్ని రోజులు ఆ చెట్టును పులుపు చెట్టు అనుకున్నాం, ఇన్ని రోజులు ఆ చెట్టును వేస్ట్ చెట్టు అనుకున్నాం, కానీ ఆ తోట మొత్తంలో అధికమైనటువంటి టేస్ట్ ఆ చెట్టుకే ఉంది అంటున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా ఉందేమో, ఈరోజు నీ బంధువులు నిన్ను లెక్క చేయట్లేదేమో, నీ రక్త సంబంధికులు నిన్ను లెక్క చేయట్లేదేమో, నీ అన్నదమ్ములు నిన్ను లెక్క చేయట్లేదేమో, ఈరోజు ఉద్యోగం లేక నీవు అసలు తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, అప్పులతో ఉన్నటువంటి నీవు ఈరోజు
చాలా దీనమైనటువంటి స్థితిలో కూరుకుపోయినావేమో, గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, అవమానాలతో నిందలతో ఈరోజు నువ్వు బాధపడుతూ వేదన పడుతూ ఈరోజు ఈ మందిరంలోకి వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు నీకెందుకు వచ్చాయంటే నువ్వు దేవునితో అంటు కట్టబడలేదు కాబట్టి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. సిగ్గుతో ఇక్కడికి వచ్చావేమో, చాలాసార్లు సిగ్గుతో తలదించుకున్నావేమో. ఈరోజు గనక నువ్వు యేసయ్య అనే మామిడి చెట్టుతో గనక నువ్వు అంటు కట్టబడితే చక్కని తీయటి చెట్టు వలె మారి చక్కని ఫలాలు పొందుకునే బిడ్డగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను నిందల పాలు చేశారో, ఎవరైతే నిన్ను కష్టాల పాలు చేశారో, ఎవరైతే నిన్ను వేస్ట్ అని అన్నారో వారి ముందే నీ తలని నా దేవుడు లేవనెత్తి సాక్షీకరముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. డెవలప్ అయిపోవాలని చెప్పి ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వేస్ట్. నేను పెద్ద జాబ్ తెచ్చుకోవాలని పరిగెత్తిన వేస్ట్. నేను పొలం పండించేయాలని ఎంత పరిగెత్తినా వేస్ట్. పరిగెత్తాల్సినది దేవుని పాదాల దగ్గర, మోకరించాల్సింది మనుషుల దగ్గర కాదు, మోకరించాల్సింది బంధువుల దగ్గర కాదు, మోకరించాల్సింది ప్రభువు పాదాలు పట్టుకొని. ప్రభువు పాదాలు పట్టుకోవడం గనుక నువ్వు ప్రారంభిస్తే ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే నీ తలను నా ప్రభువు లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరు సిగ్గునందడు, హేతువేదు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఎవరు సిగ్గునందరు అంటే దేవుని కొరకు కనిపెట్టే వారు సిగ్గునందరు. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెట్టాలి చెప్పాలా, గట్టిగా చెప్పాలా. అమ్మ ఇటు చూడండి, అమ్మ ప్రతి ఒక్కరి చూడండి. ఎవరి కొరకు కనిపెట్టాలి? మనుషుల కొరక, నీ కొడుకు కొరక, నీ కూతురు కొరక, నీ బంధువుల కొరక? ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. వెహికల్ ఉందనుకో, వెహికల్ కొరకు కనిపెడితే ఈ వెహికల్ నాకు ఐశ్వర్యం తీసుకొస్తుంది, ఈ భూములు నాకు ఐశ్వర్యం తీసుకొస్తాయి. మిర్చేసిన ఈ మిర్చిలో మొత్తం బంగారం పండుతుంది, పత్తేసిన పత్తిలో బంగారం పండుతుంది, ఉద్యోగంలో బంగారం వస్తుంది అని ఈరోజు నీకు నువ్వు భ్రమ పడుకొని, నీకు నువ్వు తలంచుకొని ఈరోజు ఆ భూముల పైన ఉన్న ఉద్యోగం పైన మనుషుల పైన నువ్వు ఈరోజు ఆశ పెట్టుకుంటే నీ జీవితంలో నీవు సిగ్గు నొందుతావో. ఎవరైతే దేవుని వైపు కేంద్రీకరించి, వారి దృష్టి కేంద్రీకరించి ప్రభువు పాదాలు పట్టుకొని ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారు సిగ్గునందరు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎవరు సిగ్గునందుతారు? హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుతారు. నమ్మక ద్రోహం చేసేవారు సిగ్గునందుతారు. నమ్మక ద్రోహం చేసేవారు సిగ్గునందుతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి దమ్ము కావాలి. ఈరోజు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మక ద్రోహము చేస్తూ దేవుని పాదాలు పట్టుకోగలుగుతామా? మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతామా? నో, వెళ్ళలేము. అందుకనే వెళ్ళలేము. అందుకనే దేవుడు అన్నాడు, ఎవరైతే నా కొరకు కనిపెట్టి ఉంటారో, కనిపెడతారో వారు ఎప్పటికీ సిగ్గునందరు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈయనను తీసుకెళ్ళి చెరసాలలో ఇలా వేసిన, యోసేపుని తీసుకెళ్ళి చెరసాలలో ఇట్లా పడేసిన నలుగురు నవ్వొచ్చేమో, లేకపోతే ఊరు నవ్వొచ్చేమో. యోసేపు పరిస్థితి అయిపోయింది. ఓ పెద్ద ప్రవచనం చెప్పేటోడు, ఓ పెద్ద కళలకు దర్శనాలు చెప్పేటోడు, ఓ అర్థాలు చెప్పేటోడు, అయిపోయిందిరా వీడి పనే అని చాలామంది అనుకుంటే, తీసుకెళ్ళి జైల్లో పడేస్తే చాలామంది నవ్వుకున్నారేమో. కానీ ఎవరైతే నమ్ముకున్నారో ఒక టైం వచ్చింది, నవ్వుకున్న వాళ్ళ ముందే ప్రధానమంత్రిగా దేవుడు లేపాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన మీద ఆనుకునే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఆమేనండి. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన నీవే చాలు. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి నమ్మకమైన దేవుడవై
మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచి నావయా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు ఎన్నడూ సిగ్గునందరు. కొట్ట గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ సిగ్గునందరు. హల్లెలూయా. దిగోండి. యోసేపుని ఇలా చూశారు. ఒక టైం వచ్చింది, ఒక టైం వచ్చినప్పుడు యోసేపుని ఎట్లా చూస్తున్నారు? ఈ దిక్కులేనాడు, ఈ ఒంటరిగా బ్రతికినాడా, జైలు జీవితం గడిపినాడు, దరిద్రుడు దొంగ అని పిలువబడ్డాడు, సింహాసనం మీదకి ఎక్కాడా, దేశానికి ప్రధానమంత్రి అయినాడా అనే ఆ దేశ ప్రజలకు ఆశ్చర్యకరముగా నా దేవుడు నిలబెట్టాడో. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు ఓదార్పు లేని స్థితిలో మీరున్నారేమో, వెలివేయబడిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో, మీరు బాధతో దిగులుతో పైకి గంభీరంగా కనపడుతూ గుండెలో ఒక వేదనతో బాధతో ఈ ప్రాంగణంలోకి వచ్చారేమో. గుండెలో ఒక వేదనతో దుఃఖముతో పైకి అందరికీ మంచిగా కనపడుతున్నారు, కానీ గుండెలో చాలా వేదన ఉంది నీకు, చాలా బాధ ఉంది నీకు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టావు. కానీ ఎంత గుండె బరువుతో వచ్చావో, ఎంత వేదనతో వచ్చావో. మనుషుల ద్వారా మోసపోయినావేమో, బంధువుల ద్వారా మోసపోయినావేమో, రక్త సంబంధికుల ద్వారా మోసపోయినావేమో, అప్పులతో ఇక్కడికి వచ్చావేమో, అనారోగ్యముతో ఇక్కడికి వచ్చావేమో, పరిచర్య చేయాలని ఆశున్నా ఆర్థిక ఇబ్బందులతో వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. గుండెలో ఒక ఆశ, అయ్యా నీ పరిచర్య నేను చేయలేకపోతున్నాను, నాకున్న అప్పుల వల్ల నీ పరిచర్య చేయలేకపోతున్నాను, అయ్యా నీ వాక్య పరిచర్య నేను చేయలేకపోతున్నాను, అయ్యా నీ కొరకు బలమైన సాధనముగా నేను నిలబడలేకపోతున్నాను ప్రభు. ఇంకెంత కాలం నువ్వు ఓపిక పట్టాలా? ఇంకెంత కాలం ప్రభువా? మమ్మల్ని లేవనెత్తయ్యా, మమ్మల్ని వాడుకో ప్రభు, మమ్మల్ని లేవనెత్తు, మమ్మల్ని వాడుకో అని యేసయ్య పాదాలు పట్టుకొని గోచాడుతున్నారేమో. ఇంకెంతకాలం ఈ అప్పులతో ఉండాలి? ఇంకెంతకాలం ఈ నిరుద్యోగంలో ఉండాలి? ఇంకెంతకాలం ఈ వేదన దుఃఖంతో మేము ఉండాలని బాధపడుతున్నారేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మీరు ఎన్నటికీ సిగ్గునందరు. నేనిచ్చిన వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. గట్టిగా చెప్పండి. ఆయన వాగ్దానముల మార్పు ఉండదు. మార్పు చెందని వాగ్దానం, మార్పు లేని వాగ్దానం. మనుషుల మాట తప్పొచ్చేమో, రక్త సంబంధికుల మాట తప్పొచ్చేమో, నీ భర్త మాట తప్పొచ్చేమో, నీ భార్య మాట తప్పొచ్చేమో, కానీ ఎప్పటికీ
మార్పు చెందని మరువని నా దేవుడు నీ పక్షాన నిలిచి ఉంటే, తృణీకరించబడిన నిన్ను ఎవరైతే తృణీకరించారో వారే నీ పాదాల దగ్గరికి వచ్చేలాగా చేసే దేవుడు నీవు నేను నమ్మిన దేవుడు. ఆ దేవుడెవరు? ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు సిగ్గునందవో తెలుసా? రోమా పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఇదిగో నేను అడ్డురాతి అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనే యందు విశ్వాసముంచువాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడుడని, ఆమేన్, సిగ్గుపరచబడని అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడిరి. ఆమేన్. ఎవరి యందు విశ్వాసం ఉండాలి? దేవుని యందు. చెప్పాలమ్మా, ఎవరి యందు? ఎవరి యందమ్మా? ఎస్. ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల నుంచి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? దాదాపుగా ఒక 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ 300 కిలోమీటర్లకు ప్రయాసకు అర్థం మీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చామనేది లెక్క కాదు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చారు. మీరు ఏలూరు నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు హల్లెలూయా. మీరెక్కడ? మహబూబాద్ నుంచి వచ్చారు. మీరెక్కడి నుంచి వచ్చారు? ఎక్కడమ్మా? అచ్చంపేట ఉతల జనగం. ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు. ఏంటమ్మా? మీరెక్కడి నుంచి? అనంతపూర్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చామనేది లెక్క కాదు. ఆయన యందు విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకుంటున్నామా లేదా అనేదే లెక్క. ఆమేనండి. ఆయన యందు విశ్వాసముంచేవారు సిగ్గుపడిన వారు చరిత్రలో లేరు. దేవుని పైన విశ్వాసముంచిన అబ్రహాము ఎంత గొప్ప అద్భుతమో తెలుసా? 75 సంవత్సరాలలో దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. 75 సంవత్సరాల వయసులో వాగ్దానాన్ని పొందుకొని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? ఎన్నో సంవత్సరంలో దేవుడు గర్భాన్ని తెరిచాడు? అమ్మా, 100 సంవత్సరాల వయసులో. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ? 25 సంవత్సరాల తరువాత దేవుడు గర్భాన్ని తెరిచాడు. అంటే 25 సంవత్సరాలు ఓపిక పట్టగలిగే దమ్ము ధైర్యం మనలో ఉందా? ఎంత గొప్ప విశ్వాసం. శారమ్మ వెళ్ళి అడిగేది అనుకుంటా, ప్రభువా ఏమండి యజమానుడా, దేవుడైతే చెప్పాడు గర్భం తెరుస్తాడని, ఇంకెప్పుడు గర్భం తెరుస్తాడు అంటే, లేదు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు, తప్పక నా దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోగలిగితే మనము ఈ మట్టిలో కలిసే వరకు మన వాగ్దానం నెరవేర్చకుండా మనం మట్టిలో కలవం. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం రిసీవ్ చేసుకునే దమ్ము మనకు కావాలి, ఆ ధైర్యం మనకు కావాలి, ఆ విశ్వాసం మనకు కావాలి. చిన్న శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న వేదన రాగానే విశ్వాసంలో సన్నగిల్లడానికి వీలు లేదు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో వారు సిగ్గు నొందరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 57వ వచనం చదువుడాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. హల్లెలూయా. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. హల్లెలూయా. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేనేం చేయను? సిగ్గుపడలేదు. ఆమేనండి. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు. ఆమేన్. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నా అప్పులు తీరుస్తాడు. ఆమేన్. ఆమేన్. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక కోల్పోయిన స్థితిని దేవుడు ఇచ్చే దేవుడు. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక కోల్పోయిన ఉద్యోగము కంటే అంతకంటే రెట్టింపైన ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు యెహోవా మనకు సహాయము చేయువాడు గనుక కోల్పోయిన పరిచర్య కంటే గొప్ప పరిచర్య ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. ప్రభువుకు యెహోవా సహాయము చేయువాడు గనుక. ఈరోజు పిల్లల విషయంలో తలదించుకుంటున్నారేమో. ఆమేన్. ఈరోజు ఇంకా నా పిల్లలు సెటిల్ అవ్వలేదని తలదించుకుంటున్నారేమో. కానీ దించబడిన మీ తలలను లేవనెత్తడానికి మీ పిల్లలను ఒక అగ్రస్థానంలో నిల్చోబెట్టే దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, సహాయము చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు సిగ్గునొందవు. ఆమేన్. సహాయము చేసే దేవుడు నీవు నమ్మిన దేవుడు. పొద్దున లేస్తే మనుషుల దగ్గర సహాయం అడగడం ఆపేయాల మనం. పొద్దున లేస్తే వాళ్ళ చుట్టూ తిరగడం, వీళ్ళ చుట్టూ తిరగడం ఆపాల మనం. అందుకనే ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారు వచ్చిన లాస్ట్ టైము ఎండింగ్ ప్రేయర్ అప్పుడు వచ్చారు. మరి భర్త గారు హరిసింగ్ గారు అన్నారు, ఏమని, పాస్టర్ గారు ఎమ్మెల్యేల దగ్గరికి ఎప్పుడు మీరు రాలేదు, ఎప్పుడు మీరు కలవలేదు, మమ్మల్ని మీరు సహాయం అడిగితే మేము చేస్తాం కదా అంటే, నా మనసులో నేను అనుకున్నా, మనుషుల చుట్టూ తిరిగే పరిచర్య కాదు ఇది, మనుషుల సహాయము అడిగే పరిచర్య కాదు ఇది, దేవుని సహాయం అడిగే పరిచర్య ఇది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలన్నా లాస్ట్ ఇయర్ ప్రేయర్ టవర్లో ఏం జరిగిందంటే, ఇలా లేచినాను వాష్రూమ్కి వెళ్దామని,
సడన్గా కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయిన అంతే. గోడ తగిలింది నాకు తలకి. నా వల్ల కావట్లేదయ్యా. కప్పలు చనిపోయేటే, బల్లులు చనిపోయేటే, కంపు స్మెల్లు ప్రేయర్ టవర్లో. ఎంత ఏం చేసిన పైన హోల్స్ ఉండేటి, ఆ లోపటి నుంచి వచ్చేసేటి కప్పలు బల్లులు. నిన్న ప్రేయర్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత వీళ్ళు క్లీన్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. మమ్మీ, మన నందిని, మానస వీళ్ళు క్లీన్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళగానే ఇట్లా పెట్టుకునే వాళ్ళంట. ఎట్లా ఉన్నారు మీరు అసలు? ఆ ప్రేయర్ టవర్లో ఎట్లా గడిపారు మీరు? అప్పుడు అడిగిన యేసయ్యనే, యేసయ్యా నా ప్రయాసం చూస్తున్నావా ప్రభువా? యేసయ్యా నా ప్రయాసం చూస్తున్నారా? నా బాధ చూస్తున్నారా ప్రభువా? నా వేదన చూస్తున్నారా ప్రభువా? ఇంత ప్రయాసపడుతున్నాను కదా ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నేను ఆస్తులు అడగట్లేదయ్యా, అంతస్తులు అడగట్లేదయ్యా. నాకొక్క ప్రేయర్ టవర్ అయ్యా, నాకొక్క మంచి ప్రేయర్ టవర్ అయ్యా. నీ పాదాలు పట్టుకొని గోజాడడానికి, నీ పాదాలు పట్టుకొని గోజాడడానికి నాకొక మంచి ప్రేయర్ టవర్ కావాలయ్యా. ఇక నా వల్ల కాట్లే. ఈ చలికి, ఈ రేకుల కిందన, ఈ ఎండకి, కోతులు వచ్చి పడగానే ఇలా ఉడికి పడేటోండి. నా వల్ల కాట్లే. ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా. నాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా సహాయం చేయడానికి? ఏ దిక్కు లేనోన్నయ్యా. తల్లి లేనివాడిని, తండ్రి లేనివాడిని, బంధువులు ఎవ్వరు లేనివాడినయ్యా. ఒక అనాథని ప్రభువా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా? అయ్యా ఆర్థిక ద్వారాలు తెరువు ప్రభు. ప్రార్థన గోపురాన్ని కట్టించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడిన నా కన్నీళ్లను చూసిన దేవుడు, నా ప్రయాసను చూసిన దేవుడు, నా వేదనను చూసిన దేవుడు, అద్భుతమైనటువంటి ప్రేయర్ టవర్ని దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరంలో గట్టిగా చెప్పండి. ఆ ప్రేయర్ టవర్ కోసము ఇచ్చిన చేతులు చాపిన ప్రతి చేతులను నా దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎవరెవరో నాకు తెలుసు. నా ప్రార్థన వాళ్ళకి నేనేమి ఇవ్వలేను, కానీ ప్రార్థన గోపురంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను వారి కోసమే ప్రార్థన చేయబోతున్నా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన గోపురం కోసం ఎవరెవరైతే గుప్పిళ్ళు ఇప్పారో వారి కోసమే మొట్టమొదటిసారి ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకు పాస్టర్ అమ్మ తేజ ఊరికే ఏడుస్తాడు, ఈయన యాక్టింగ్ చేస్తాడు, అది ఇదని 100 మాట్లాడుకోవచ్చు. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నా ఊరేంటో తెలుసు, నా కుటుంబ పరిస్థితి ఏంటో. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఏ గ్రామం నుంచి దేవుడు నన్ను లేపుకున్నాడో నాకు తెలుసు, ఏ కుటుంబ పరిస్థితి నుంచి దేవుడు నన్ను లేపుకున్నాడో నాకు తెలుసు, ఎటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను లేపుకున్నాడో నాకు తెలుసు, ఆకలి కోసం ఎలా అలమటించేవాడో నాకు తెలుసు, అన్నము లేనప్పుడు ఏ విధంగా బాధపడేవాడో నాకు తెలుసు. ప్రియ దేవుని చెప్పంగమా, అందుకనే ఏడుస్తా, ప్రభు పాదాలు పట్టుకుంటా. ప్రేయర్ టవర్ని అడిగిన వెంటనే అంత మంచి ప్రేయర్ టవర్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఏ దిక్కు లేని నాకు ఈరోజు ఇంత చక్కని అద్భుతాలు అడిగిన వెంటనే, నేనున్న బిడ్డ నీకు
ఈ మనుషులు విడిచిపెట్టిన, ఈ బంధువులు విడిచిపెట్టిన, నేను నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను పేరు పెట్టి నిన్ను పిలుచుకున్న బిడ్డ, నేను నిన్ను ఎందుకు వదిలిపెడతా? నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నిన్ను నేను లేవనెత్తుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగింది ప్రేయర్ టవర్లో, ఇంత ప్రయాసపడుతున్నా, ఏంటి ప్రభువా, ఏంటి యేసయ్యా, భార్యకు దూరంగా. ఎందుకంటే చిన్న బాబు లేకపోతే నాకు ఒక్కరోజు కూడా నిద్ర పట్టదు, అది నాకు తెలుసు. మా సునీల్ అంకులు, శోభ ఆంటీ వాళ్ళు, అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామంటారు, నేను పంపను వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాడు లేకపోతే నేను ఉన్నాను కాబట్టి. ఒక 2 రోజులు వెళ్ళాడనమాట వాడు వెళ్తే బెడ్షీట్ కప్పుకొని ఏడ్చేవాడిని నేను. పిల్లలకు దూరంగా ఉండలేను. ఎందుకంటే నాకున్నది వాళ్ళే కాబట్టి. 20 రోజులు పిల్లలు గుర్తుకొస్తారు, భార్య గుర్తుకొస్తారు. మా వృద్ధాశ్రమంలో అమ్మ వాళ్ళందరూ ఉదయం లెగగానే మమ్మీ, డాడీ, ప్రైజ్ లాడ్ డాడీ, ప్రైజ్ లాడ్ డాడీ, డాడీ నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదని అలిగే అమ్మలు ఉంటారు. డాడీ నాకు డాడీ డాడీ అని దగ్గరికి వచ్చి నేను పలకకపోతే దగ్గర నుంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు. పిల్లలు డాడీ డాడీ అని ప్రైజ్ లాడ్ అని చెప్పే వాళ్ళు ఉంటారు. 21 రోజులకే ఎప్పుడైతుంది అని చెప్పి అనుకునేవాడిని. సడన్గా దేవుడు నాతో మాట్లాడి, నువ్వు 20 రోజులు కాదు, 21 రోజులు కాదు, 40 రోజులు నా పాదాల దగ్గరికి రావాలా, మోషే వచ్చినట్టుగా నువ్వు రావాలా, నువ్వు నలగబడాలా, నీతో నాకు చాలా పని ఉంది, నిన్నొక కత్తివలే నిన్ను వాడబోతున్నాను, నా పరిచర్యలో నిన్ను ఘనముగా నిన్ను వాడుకోబోతున్నాను. ఈ మనుషుల వైపు చూడకు, నిందల వైపు చూడకు, అవమానాల వైపు చూడకు. నేనన్న యేసయ్యతో, యేసయ్య 21 రోజులే నా వల్ల కాకపోయేది, ఈ 40 రోజులు నేను ఎలా ఉండగలుగుతాను ప్రభు అంటే, నేను నీకు శక్తిని, బలాన్ని ఇవ్వబోతున్నాను. ఒకటే ప్రార్థన చేసిన, అయ్యా మీరు పిలుస్తున్నారు 40 రోజులు, తప్పకుండా ప్రభు నీ పాదాల దగ్గరికి 40 రోజులు వచ్చేస్తాను ప్రభు అని 40 రోజులు అనౌన్స్మెంట్ చేసిన. అనౌన్స్మెంట్ చేయక అందరు షాక్, మమ్మీ షాక్, అందరూ షాక్ అయిపోయారు. లేదు నాన్న, ప్రభు ఉండమంటున్నాడు 40 రోజులు అని చెబితే వాళ్ళందరూ షాక్ అయిపోయినారు. ఒకటి చెప్తున్నాను ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను ప్రతి ఒక్కరికి. మా వయసులు చాలా చిన్నవి, చిన్న వయసులో ప్రభు పరిచర్య కోసం వచ్చాం. చాలా ప్రయాస, చిన్న బిడ్డల్ని వదిలిపెట్టి 40 రోజులు ఆ ప్రార్థన గోపురంలో ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది, చాలా కష్టం. ఎందుకు విషయం చెప్తున్నానంటే, మీరందరూ సస్యశ్యామలంగా వర్ధిల్లాలా, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలా, మీ కుటుంబాలు గొప్ప స్థితిలో ఉండాలి, మీ కుటుంబాలు ఒక గొప్ప స్థితిలో ఉండాలి, మన సంఘం అభివృద్ధి పరచబడాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి రావాలి, సేవకులపై జరుగుతున్న దాడులు ఆగాలి, భారతదేశ సైనికుల కొరకు, సేవకుల కొరకు, దేశం కోసం, అనాథ పిల్లల కొరకు, అనాథ వృద్ధుల కొరకు భారము కలిగి ప్రతి సంవత్సరం నేను దేవునితో తీర్మానం తీసుకున్నాను. ఈ తీర్మానం, మీ సేవకుడు తీసుకున్న తీర్మానం మీరు కూడా పట్టుకోగలగాలి. మీ సేవకుడు తీసుకున్న తీర్మానం మీరు కూడా పట్టుకోగలగాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఇన్ని రోజులు 21 రోజులు
ఇన్ని రోజులు 21 రోజులు, ఇప్పుడు 40 రోజులు మీరేం చేస్తారో నాకైతే తెలియదు. సేవకురాల్ని మీ చేతిలో పెట్టి నేను వెళ్తున్నాను. నాకంటే ఇక్కడ తల్లిదండ్రులు, నాకంటూ బంధుమిత్రులు ఎవరు లేరు. నాకున్నది మీరే, నాకున్నది మీరే కాబట్టి మీ చేతిలో పెట్టి వెళ్తున్నాను 40 రోజులు. ఈ పరిచర్యలో, ఈ నమ్మకమైన పరిచర్యలో మీరు పరిచర్యలో కనుక వాడబడితే, ఆకాశమందున్న తేనె చూస్తున్న నా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండలేడు, దీవించకుండా ఉండలేడు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇన్ని రోజులు వేరుగా వేల మంది ప్రజలు తరలి రాబోతున్నారు ముగింపు సభలో. రేపటి దినాన కూడా అనేక మంది ప్రజలు రాబోతున్నారు. ముగింపు సభలో అనేక మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి, లోకల్ నుంచి ఎమ్మెల్యేలు రాబోతున్నారు. మనం పిలవకపోయినా అనేక మంది సేవకులు రాబోతున్నారు. కనుక దయచేసి ఆదివారం వెళ్ళి ఆదివారం రావడం కాకుండా 40 రోజులు ఒక తీర్మానం తీసుకోండి. అయ్యా 40 రోజులు ప్రభువా నీ మందిరంలో మేము వాడబడతాం ప్రభువా. మీ సొంత పనులు చేసుకుంటూనే ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేసేయండి. ఈవినింగ్ వచ్చి ఆరాధనలో పాల్గొనండి. పాటలు పాడే వాళ్ళు పాటలు పాడండి, పరిచర్య చేసే వాళ్ళు పరిచర్య చేయండి. ఎలా మీరు పరిచర్య చేయాలనుకుంటున్నారో 40 రోజులు దేవుని మందిరంలో గడపండి. నేను చెబుతున్నాను, అద్భుతమైనటువంటి రీతిలో 40 రోజుల తర్వాత మీకున్న శాపం ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కనుక ప్లీజ్ దయచేసి ప్రతి చెల్లికి నేను చెప్తున్నాను, ఆ చెల్లెమ్మ వస్తే నేను వస్తా, ఆ బ్రదర్ వస్తే నేను వస్తా. ఎవరి వైపు మనం చూడొద్దు, దేవుని వైపు చూడాలి. సేవకుడు తీసుకున్న తీర్మానం వైపు చూడాలి. సేవకుడు తీసుకున్న తీర్మానం. ఈరోజు ఎక్కడికి పోయినా పాస్టరమ్మ తేజని గుర్తుపడుతున్నారు. పాస్టరమ్మ తేజతో ఫోటోలు దిగాలనుకుంటున్నారు. నిన్న బాపట్ల పోతే మన పిల్లలు బీచ్ చూస్తామని పోతే ఇంచుమించు ఒక 100 మంది నాతో ఫోటో దిగుంటారు. నాకు అనిపించింది, ఏంటి ప్రభువా ఇంతగా నన్ను దీవించావు, ఏంటి ప్రభువా ఇంతలా నన్ను ఆశీర్వదించావు, ఇంతలా నన్ను లేవనెత్తినవు ప్రభువా, ఏంటి ప్రభువా. ఒకటే చెబుతున్నాను, దీనంతటికి కారణం ఆ ప్రార్థన గోపురం. ఆ ప్రార్థన గోపురంలో కార్చబడే ప్రతి కన్నీరు, ఆ ప్రార్థన గోపురంలో కార్చబడే, ఆ ప్రార్థన గోపురంలో పడే ప్రయాస, ఆ ప్రార్థన గోపురంలో పడే ప్రయాస, కన్నీళ్లు, వేదన, కడుపు మంట, పేగులు మొత్తుకుంటున్నాయి. పేగులు యేసయ్యని స్తుతిస్తాయి, శరీరంలో నరాలు యేసయ్యని స్తుతిస్తాయి, శరీరంలో రక్తపు పొట్టు కూడా యేసయ్యా 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 అని స్తుతించే ప్రార్థన ఏదైనా ఉంది అంటే అది ఉపవాస ప్రార్థన. గట్టిగా చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చెప్తున్నాను, ఈరోజు మీరు దీవించబడతారమ్మా. నిర్లక్ష్యం చేయకండి. పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఈరోజు ముగింపు సభ రోజు తెలంగాణ, ఆంధ్ర నుంచి కాదు వాలంటీర్గా చేయడానికి, అనేక రాష్ట్రాల నుంచి వాలంటీర్స్గా చేయడానికి మేము వస్తామని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. భారము కలిగి 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకోవడానికి వెళ్తున్నాను. మీరందరూ కూడా పిడికిలి బిగించి, ఈ మందిరంలో యవనస్తులు ఎంతమంది ఉన్నారో 40 రోజులు ఉపవాసం ఉండండి. మీరు మధ్యాహ్నం తినేస్తారా, సాయంత్రం తినేస్తారా అనేది మీ ఇష్టం. కనీసానికి ఇంటికొక్కరైనా భారము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ ఉపవాస ప్రార్థనల తరువాత మామూలుగా ఉండదు. మీ
గృహాలు మామూలుగా ఉండవు. మన పరిచర్య ఒక ఉన్నత శిఖరానికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మా వయసులను చూడండి, చెప్పుడు మాటలు నమ్మకండి. దేనికోసం? నేను మమ్మీ 2 పిల్లలు బతకలేమా? చెప్పండి అమ్మా, సంతోషంగా బతకలేమా? ఎందుకింత భారం? ఎందుకింతమంది అమ్మ వాళ్ళని ఇక్కడ పోషిస్తున్నాం? ఎందుకింతమంది పిల్లలను పోషిస్తున్నాం? నేను మమ్మీ 2 పిల్లలం సంతోషంగా బతకలేమా? దేనికని ఈ ఆరాటం? దేనికని ఈ ఆర్భాటం? ఆలోచించండి. ఒకటే 40 రోజులు ఒక తీర్మానం తీసుకోండి. ఎన్ని చేసినా దగ్గర ఉన్న గ్రామాలు ఉన్నటువంటి వారు ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేసేయండి, ఆరాధనలో పాల్గొండి. ప్రతిరోజు ఆరాధనలో పాల్గొనండి. మీరు తప్పకుండా చెప్తున్నాను, ఆయన 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 అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఇంకా 40 రోజుల ముగింపు సభలో 1000 మందికి మనం భోజనాలు పెట్టబోతున్నాం. దేవుడి మీకు ప్రేరేపిస్తే బియ్యం ఇచ్చే వాళ్ళు బియ్యం ఇవ్వండి, సరుకులు ఇచ్చే వాళ్ళు సరుకులు ఇవ్వండి. మనం ఇచ్చేది పిడికెడు. ఆమెన్. మనం ఇచ్చేది పిడికెడు, కానీ ఆయన ఇవ్వదలుచుకుంటే ఆకాశమంతా ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఆయనకిస్తే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీరు సిగ్గునొందరు. ఆమేనండి. ఆమేన్. మీరు సిగ్గునొందరు. ఆయన పరిచర్య చేసేవారు సిగ్గునొందరు. ఆయన మీద ఆనుకునేవారు సిగ్గునొందరు. ఆయన మీద విశ్వాసం ఉంచేవారు సిగ్గునొందరు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ శత్రువులు మీ పతనం కోరుకున్న వాళ్ళు ఏమనంటారు తెలుసు? ఒక్కసారి పాస్టర్ అమ్మ తేజ గారితో మాట్లాడించవా? ఒక్కసారి పాస్టర్ అమ్మ తేజ గారితో ప్రేయర్ చేపించవా? మీ గృహాల చుట్టూ తిరగబోతున్నారు రాబోయే దినాలలో. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. ఆమేనండి. కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు మీరు నమ్మకంగా నిలబడండి. లోపలికి వెళ్తున్నాను, మమ్మీని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నా పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆమేన్. నేను చెప్పే మాటలు భారంగా స్వీకరిస్తారనుకుంటున్నాను. నేను చెప్పే మాటలు భారం కలిగి స్వీకరిస్తాననుకుంటున్నాను. దయచేసి సమయాన్ని వృధా చేయకండి. అనేక సంవత్సరాలు గడుస్తున్నాయి, దేవుని కొరకు బలంగా నిలబడలేకపోతున్నాం. ఇకనైనా నిలబడదాం. అనేక కరోనాలను వచ్చినా దేవుడు మనల్ని ఎందుకు బతికించాడు? అనేకమైన యాక్సిడెంట్స్ అయినా దేవుడు మనల్ని ఎందుకు బతికించాడు? ఇంట్లో పడుకోవడానిక? టైంపాస్ చేయడానిక? టీవీ చూసుకుంటూ ఉండడానిక? ఇంకెప్పుడు చేస్తాం పరిచర్య? చనిపోయిన తర్వాత చేస్తామా? సమాధి అయిపోయిన తర్వాత చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది త్రాగుబోతులు, అనేక మంది వ్యభిచారులు, అనేక మంది గ్రామాలలో ఈరోజు గంజాయి ఏర్లై మారుతా ఉంది. అనేక మంది మారు మనసు పొందాలంటే నా ఒక్కడి వల్ల కాదు, నాకు కొన్ని చేతులు కావాలా. ఆ చేతులు నమ్మకమైన చేతులు అయి ఉండాలి. హల్లెలూయా. రాబోయే దినాలలో నాకు ఒకటే ప్రార్థన, ప్రభువా ఈ పరిచర్యకు నమ్మకమైన పరిచారకులను దయచేయండి. ఈ పరిచర్య కోసం ప్రాణం పెట్టే వారిని లేవనెత్తండి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు గనక నమ్మకంగా నిలబడగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీవు సిగ్గునొందవు. ఆమేన్. హల్లెలూయా.